అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? కువైట్లో చాలా మందికి ఎక్కువగా ముక్కులో నుంచి బ్లడ్ రావడం, ఎక్కువ బాడీ హీట్ అయిపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇంకోటి వచ్చి కిడ్నీలో స్టోన్స్. కువైట్లో 99% చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ పడ్డాయండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అలాంటిది. వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు, ఎందుకంటే ఏసీలో ఉంటారు, చల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ తాగాలని అనిపించదు. చాలామందికి కిడ్నీలో స్టోన్స్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్ కానీ ముక్కులో నుంచి అయితే బ్లడ్ అయితే చాలా మందికి పడుతుంది. అలాంటి వాళ్ళకి నేను మంచి రెమెడీ చెప్తున్నాను అనమాట. ఇది నిజంగా చాలా చాలా యూజ్ఫుల్ రెమెడీ. అది కూడా త్రిబుల్ హార్స్. చాలామంది బార్లీ తెచ్చుకొని దాన్ని పౌడర్గా చేసుకొని కాచుకొని తాగేంత టైం లేదనమాట. చాలామందికి లేదు, నాకు కూడా టైం లేదు. అందు గురించి ఇది చూడండి. ఇది మీకు ఎట్లా అంటే బార్లీ నుంచే ఇది తయారు చేస్తారండి. ఇది తాగడం వల్ల మీకు బాడీ వెంటనే కూల్ అవుతుంది. యూరిన్ అంటే ఒక్కొక్కరికి బంద్ అయ్యి ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి గడమని ఒక బాటిల్ తాగించేసిన, ఇంకోటి వచ్చి ఒకవేళ చిన్నవి 2 తాగేసినా సరే వెంటనే యూరిన్ అన్నది ఫాస్ట్గా జరుగుతుంది. కిడ్నీలో స్టోన్స్ కూడా తొందరగా బయటికి పోవాలి అంటే ఆపరేషన్ ట్యాబ్లెట్స్ ఏం వాడకుండా పోవాలి అంటే కనుక మీరు ఇది తాగాలి. ఇది ఎలా తాగాలంటే పొద్దున్న లేవగానే పరగడుపుతో తాగాలండి. అన్ని తినేసిన తర్వాత తాగకూడదు. అన్ని తినేసిన తర్వాత తాగితే మీకు పని చేయదు. ఇది వచ్చి పొద్దున్నే పరగడుపుతో తాగి అంతే ఒక గంట అట్లా ఉన్నారు అనుకో, బాడీ మొత్తం కూల్ అవుతుంది, యూరిన్ అంతా పోతుంది, చల్లబడుతుంది, చక్కగా ఉంటుందండి. ఇది ఒక రెమెడీ కింద మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఇది ఎక్కువ తీసుకుంటే బాగా లావుగా అవుతారు. అట్లా కాదు, ఎప్పుడైనా మీకు చాలా చాలా ఇబ్బందిగా ఉందన్నప్పుడు మీరు చక్కగా ఇది తీసుకున్నారంటే ఎంతో కష్టమైన బార్లీని మీరు కాసుకొని తాగి చల్లారబెట్టుకొని తాగేంత టైం లేక ఎవ్వరూ ఇదవ్వట్లేదు. దాని గురించి చాలా చాలా ఈజీగా ఉండడానికి నేను అయితే ఈ రెమెడీ చెప్తున్నాను. ఇది నేను స్వయంగా వాడాను, పని చేసింది కాబట్టే నేను చెప్తున్నానండి. ఓకేనా? ఎవరికైనా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకోండి పరగడుపుని. ఓకే, బాయ్ బాయ్.